రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్ అంటే సెట్స్ గురించి నేను ముందే చెప్పాను. ఎవరైనా చూడకపోతే షార్ట్స్లో ఉంది, అది వెళ్ళి చూడండి. అంటే రెండు సెట్స్ ఎప్పుడైతే మనం మల్టిప్లికేషన్ చేస్తామో దానికి వచ్చే ప్రొడక్ట్ రేషనల్ నెంబర్ అయి ఉంటుంది. దెన్ ఈచ్ సైడ్ ఈజ్ కాల్డ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్. అప్పుడు ఈ రెండు నెంబర్లు ఏదైతే ఉన్నదో ఒకదానికి ఇంకోటి సెట్స్ అవి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. సింప్లీ వీ కాల్డ్ యాజ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ విచ్ మీన్స్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆర్ఎఫ్ అని మనం సింపుల్గా పిలుస్తాం. ఆర్ఎఫ్ ఆఫ్ √2 ఈజ్ ఈక్వల్స్ టు √2. ఇది ఎలా అవుతుందంటే √2 ఇంటూ √2 ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఈ రూట్ నుంచి ఏదైతే బయటికి తప్పిస్తుందో ఆ నెంబర్ని మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అని చెప్తాం. ఇప్పుడు 2 ఇంటూ 2 ఎంత 2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 అనేది బయటకు వచ్చేస్తుంది. సో అలాగా రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్స్ టు